హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తలపగిరి రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో మీరు చూస్తున్న క్యూ వచ్చి 50 రూపీస్ క్యూ అనమాట. నేనున్న క్యూ వచ్చేసి ఫ్రీ క్యూ అనమాట. అసలు ఎలా అంటే ఈ జనాభాని చూసి ఈ పిల్లల్ని తీసుకొస్తే ఎలా ఉందంటే ఇంకా మాటల్లో వర్ణించలేమన్నమాట నా బాధ. ఇంకా ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చాము, సరే ఏదో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా వెళ్ళేసి వెళ్దాము. మనకి అన్నీ విష్ణు అవతారాలే అనమాట. అవతారాలు ఉన్నాయి కదా, అన్నీ మనకి మహావిష్ణు అవతారాలే కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, అలాగే రాముల వారిని కూడా దర్శించుకోవచ్చు అనమాట. కృష్ణుడిని కానీ, సో వామన అవతారం, ఇవన్నీ మనకి స్వామివారి అవతారం అంటే. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. సో ఇట్లా ఏంటంటే నేను ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాంలే అనుకున్నాను. సో లేదు, ప్రతి ఇయర్ వస్తానే ఉన్నాను అనమాట నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. ఇంకా ప్రతి ఇయరు ముక్కోటి ఏకాదశికి స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నాను. నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి తెలియదు అనమాట ఇక్కడ స్వామివారు పడుకొని ఉంటారని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అని కొత్తలో తీసుకొచ్చారనమాట పండగ నెలలో. వెళ్దాం రాని, అప్పుడు కూడా నేను రాను అంటే పట్టుబట్టి తీసుకెళ్లారు. సో అప్పుడు కూడా స్వామిని చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అసలు అంటే పడుకొని ఉంటాడు స్వామి అని తెలియదు. మేము ఉండింది మామూలుగా కావలి దగ్గర అనమాట, పల్లెటూరు. సో అలా మేము ఇప్పుడు నెల్లూరుకి వచ్చింది లేదు, స్వామివారి గురించి వినింది కూడా లేదనమాట. నేను ఇంకా ఫైనల్గా నేను షాక్ అనమాట. మా హస్బెండ్ దయ వల్ల ఫస్ట్ టైం స్వామివారిని చూశాను. సో ప్రతి ఇయర్ ఏంటంటే ముక్కోటి ఏకాదశికి ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవాలని నాకు చాలా ఇష్టం. మార్నింగ్ నుంచి ఏంటంటే ముందు రోజు నుంచే అనమాట, స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని చూడాలి. అంటే ఎంతసేపు చూసినా సరిపోదన్నమాట, కళ్ళకి చూడాలి చూడాలి అనిపిస్తుంది స్వామి ఆకారం ఇంకా నాకైతే. సో ఇది వచ్చేసి పెన్నా రివర్ అనమాట. మనం కార్తీక మాసంలో దీపాలు కూడా వెలిగిస్తారనమాట. ఈ కింద వచ్చేసి కార్తీక మాసంలో ఏంటంటే శివాలయంలో వదులుతారు కదా, ఇక్కడ వదులుతారా ఏంటి అంటారేమో. మనకి విష్ణు స్వరూపాల్లో శివుడు, రాముడు, కృష్ణుడు అందరూ మనకి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అంటారు కదా. సో అట్లా ఈ అవతారాలన్నీ మహావిష్ణు అవతారాలే అనమాట. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అవతారం అనమాట. సో అట్లా స్వామివారు ప్రతి దేవుళ్ళో ఉంటారు. మనం ఏ దేవుని దర్శించుకున్నప్పుడు ఇక్కడ కార్తీక మాసం కూడా చాలా రద్దీగా ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా వచ్చాను 2 టైమ్స్ దీపం పెట్టాను అనమాట. ఇది వచ్చేసి గోశాల అనమాట అటు సైడు. ఇంకా అలాగే వచ్చేసి ఇది నది. నేను వచ్చేసి కపస్య మహర్షి అనమాట. ఇక్కడ యాగం చేసి స్వామివారిని అయితే ప్రతిష్ఠించారనమాట. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు అక్కడ రంగనాయకుల స్వామిని చూసి మన నెల్లూరు జిల్లాలో కూడా ఉండాలి అని చెప్పి కోరుకొని 18వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు గారు అయితే ఇక్కడ స్థాపించారని చెప్తున్నారు. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి పైన ఇది పాత గోపురం అనమాట. ఇదంతా రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ చుట్టుపక్కల. సో ఇది వచ్చేసి ఆండాల అమ్మవారి సన్నిధి అనమాట. ఇంతకు ముందు లేదు, ఈ ఇయరే లాస్ట్ ఇయర్ నుంచి పెట్టున్నారనమాట. ఆండాల అమ్మవారు అలాగే రంగనాయకుల అమ్మవారు ఉంటారు. రంగనాయకుల అమ్మవారు ఏంటంటే మనకి శ్రీదేవి భూదేవి అంటారు కదా, సేమ్ అట్లాగే అనమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసి బయట ఏరియా అనమాట ఇది. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. దర్శనం ఎలా అయిందంటే ఏడుకొండల వాడి కోసం ఉంటాం కదా, లైన్లో వేచి ఉండి లాస్ట్కి వెళ్ళేసి చూడ్డానికి పోయేలకి ఒక్క కంటి చూపు రెప్పేసేలోపు దోసేస్తారని కదా, అట్లా జరిగిందనమాట నా దర్శనం అయితే. ఏదో చూశాను అన్నట్టు అనిపించింది అంతే, మనసుకి అంత తృప్తి అనిపించలేదు ఇంతసేపు క్యూలో కష్టపడి వెళ్ళానని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.